అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో భార్య భర్తల మధ్య సంబంధం, బాంధవ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వివాహం అనేది ఒక ఆడ మొగ ఒక్కసారి వివాహం అయ్యిందంటే ఆ జంట వాళ్ళు జీవించి ఉన్నంతసేపు కలిసి ఉండాలి అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉందండి. మన అమ్మ నాన్న గాని, మన అమ్మమ్మ తాతయ్య గాని వివాహ బంధం అనేది మన ముందు తరము, అంతకు ముందు తరము వాళ్ళల్లో ఒక్కసారి పెళ్లి అయ్యిందంటే, వివాహం జరిగితే ఆ జంట వాళ్ళు జీవించి ఉన్నంతసేపు కలిసి ఉండాలి అనే ఒక గట్టి నమ్మకం మనలో నరనరాల్లో ఇమిడి ఉందండి. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంటే ఇప్పుడు చేసుకునే పిల్లలు, ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లలలో ఎలా ఉందంటే, మనకు నచ్చినట్టుగా ఆ వచ్చే అబ్బాయి గాని అమ్మాయి గాని ఉంటేనే మనం వాళ్ళతో ఉండాలి, లేదంటే అవసరం లేదు అన్నట్టుగా ఆ వివాహ బంధం అనేది అలా దాని యొక్క బలం అనేది తగ్గిపోతూ ఉంది. ఆ బంధానికి ఉన్న విలువలను మనమే తీసేస్తున్నామనే చెప్పుకోవాలి. అయితే అసలు వివాహ బంధంలో ఎంత బలం ఉన్నదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివాహ బంధానికి ఎంత బలం ఉందో ఒక కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓ ఊళ్ళో రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి వివాహం జరిగింది. అతని భార్య పేరు సుజాత. అతనికి వివాహమైన 2 సంవత్సరాలకి ఒక బాబు కూడా పుట్టాడు. వాళ్ళు చిలక గోరెంకల్లాగా చాలా అన్యోన్యంగా ప్రేమగా కాలం గడుపుతూ ఉన్నారు. అలా 10 సంవత్సరాలు దాటింది వారి వివాహం అయ్యి. ఈ 10 సంవత్సరాలు వాళ్ళ వివాహ బంధము ఒకే రకంగా లేదండి. సుజాతకు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తనలో ఆకర్షణీయత అనేది తగ్గిపోసాగింది. దానితో రమేష్ కూడా సుజాత పట్ల ఇష్టము, ప్రేమ అనేవి తగ్గిపోసాగాయి. ఇలా రోజులు కొనసాగుతూ ఉన్నాయి. రమేష్ ఒక రోజు ఆఫీస్ పని మీద ఒక వారం రోజులు బయటికి వెళ్తాడు. రమేష్ తిరిగి వచ్చాక ఆ రోజు రాత్రి సుజాత రమేష్ కి భోజనం పెడుతుంది. భోజనం చేసి నిద్రపోవడానికి బెడ్రూమ్ లోకి వస్తాడు. ఆ సమయంలో సుజాతతో చెప్తాడు, నేను నీకు డైవర్స్ ఇయ్యాలనుకుంటున్నానమ్మా అని. ఆ విషయం విన్న సుజాత చాలా ఆశ్చర్యపోతుంది, బాధపడుతుంది. ఏంటి నా భర్త ఇలా అంటున్నాడు అని. కానీ సుజాత తన భర్తను ఏమీ అనదు. అలా సైలెంట్ గా మౌనంగా ఉండిపోతుంది. రమేష్ నిద్రపోతాడు. సుజాతకు మాత్రం నిద్ర పట్టదండి. తను అలానే ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. సుజాతకు నిద్ర పట్టడం లేదు. అలా తెల్లవారుజామున 5 అవుతుంది. 5 దాటిన తర్వాత సుజాత నిద్రలోకి జారుకుంటుంది. 6 అవుతుంది. సుజాతకు మేలుక వచ్చి చూసేసరికి తన భర్త బెడ్ మీద ఉండడు. సుజాత హాల్లోకి వచ్చి చూసేవరకు తన భర్త హాల్లో సోఫాలో కూర్చొని ఉంటాడు. అప్పుడు సుజాత తన భర్త వద్దకి వచ్చి, మీరు అనుకున్నట్టుగా నేను డైవర్స్ ఇస్తానండి అంటుంది. దానితో రమేష్ చాలా సంతోషపడతాడు. ఏంటిది ఇంత తొందరగా ఒప్పుకుంది, చాలా గొడవ పెడుతుంది అనుకుంటాడు. అయితే ఇదేమన్నా షరతు పెడుతుందేమో, నా ఆస్తిలో సగం వాటా కావాలంటుందేమో, ఇల్లు కావాలంటుందేమో, అయినా పర్వాలేదు ఇచ్చేస్తాను అనుకుంటాడు రమేష్ మనసులో. అప్పుడు సుజాత అంటుంది, మీకు నేను డైవర్స్ ఇస్తానండి, కానీ 2 షరతులు మీరు ఒప్పుకుంటేనే అంటుంది. ఏంటా షరతులు అంటాడు రమేష్. అప్పుడు సుజాత అంటుంది, పెళ్లైన కొత్తలో మీరు నాతో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, అలా 3 నెలలు ఉండాలండి అంటుంది. సరే అంటాడు రమేష్. 2వ షరతు ఏంటి అని అడుగుతాడు. 2వ షరతు ఏంటంటే, మీరు నన్ను పెళ్లైన కొత్తలో బెడ్రూమ్ లో నుంచి ఇలా పట్టుకొని వచ్చి మీ చేతులతో సోఫాలో హాల్లో కూర్చోబెట్టేవాళ్ళు, అలాగే చెయ్యాలి. అలానే మీరు నాకు అన్నం తినిపించాలి, నా నుదిటిపై ముద్దు పెట్టుకోవాలి అన్న షరతు పెడుతుంది. మొదటి షరతు అయితే ఓకే, కానీ 2వది, దీన్ని ఇప్పుడు ఎలా లేపడం? అప్పుడంటే అది చాలా తేలికగా ఉంది, లేపగలిగాను. ఇప్పుడు దాన్ని లాబట్టాలి, ఎత్తుకెళ్లాలన్న ఉద్దేశం కూడా లేదు అనుకుంటాడు. 2వదైతే నేను చేయలేనేమో సుజాత అంటాడు. అయితే నేను డైవర్స్ కూడా ఇవ్వలేనేమో అంటుంది. సరే సరే చేస్తాలే అంటాడు. ఇక మరుసటి రోజు నుండి వాళ్ళ షరతు ప్రారంభమవుతుంది.
ఇక మరుసటి రోజు షరతు ప్రకారం సుజాతను బెడ్రూమ్ లో నుంచి తను లేచేసరికి తనను పట్టుకొని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. కానీ తనకి ఏ మాత్రం ఇష్టం లేదు అలా ఎత్తుకోవడము తీసుకురావడము. అయినా తప్పదు కదా, డైవర్స్ కావాలంటే ఇది చెయ్యాలి కదా అనుకుంటాడు. ఇక అలాగే ఆఫీస్ కు రెడీ అవుతాడు. రెడీ అయ్యాక తనకి భోజనం పెడతాడు. అది చూసిన బాబు చాలా సంతోషపడతాడు. భలే భలే నాన్నగారు చాలా బాగా చేస్తున్నారని అబ్బాయి సంతోషపడతాడు. ఇక భోజనం తినిపించాక నుదుటిపై ముద్దు పెడతాడు. అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాడు. ఆ బాబు చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత రమేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. వారము 15 రోజులు అలా గడిచిపోసాగాయి. 15వ రోజు రమేష్ ఆ బెడ్ మీద ఉన్న సుజాతను ఇలా లాపట్టుకుని తీసుకుని వచ్చేటప్పుడు ఆమె ముఖంలోకి చూస్తాడు. ఆమె ముఖం అంతా నల్లగా మారింది. చాలా అనారోగ్యంతో ఉంది. నా సుజాత పెళ్లైన కొత్తలో ఎంత అందంగా ఉండేది, ఎంత ఆకర్షణీయంగా ఉండేది. ఇలాంటి ఆమెన నేను డైవర్స్ కావాలని కోరుకున్నాను అని ఎక్కడో తన ఇన్నర్ ఫీలింగ్ అనిపించింది, బాధ అనిపించింది. ఇక ఆ రోజు సుజాత తనకి బరువు అనిపించలేదు. అలానే తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టాడు. తన మనసులో ఏదో ప్రేమ స్టార్ట్ అయింది. ఇష్టం అనేది భార్య పైన పుట్టుకొచ్చింది రమేష్ కి. ఇక భోజనం తినిపించాడు, ఒక ముద్దు పెట్టాడు. కానీ కొద్దిగా ఇష్టంతోనే ముద్దు పెట్టాడండి. ఇక తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా 15 రోజులు, నెల రోజులు అయ్యింది. కొద్దిగా రమేష్ కి తన భార్యపై ఇష్టం పెరగడం స్టార్ట్ అయ్యింది. తన భార్యను అలానే చూస్తున్నాడు. తన భార్య మంచి చెడ్డలు చూడాలనుకుంటున్నాడు. తన భార్యను రోజు ఉదయం బెడ్ మీద నుంచి ఇలా పట్టుకొని వస్తూ చేతులపై పట్టుకొని వస్తుంటే తనకు బరువు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రమేష్ కు సుజాతపై ఇష్టం పెరుగుతుంది కనుక చాలా ఇష్టంగా తీసుకొచ్చి తను సోఫాలో కూర్చోబెడుతున్నాడు. చక్కగా భోజనం పెడుతున్నాడు. అలానే ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. 2 నెలలు కావస్తుంది. ఓ రోజు ఆఫీస్ నుండి రమేష్ ఇంటికి వస్తుండగా తన భార్యకి మల్లెపూలు తేవాలనిపించింది. మల్లెపూలు కొనుక్కున్నాడు. ఈ రోజు నా భార్యని మూవీకి తీసుకెళ్లాలి అని మనసులో అనుకొని ఎంతో సంతోషంగా తన ఇంటికి వచ్చాడు రమేష్. నా సుజాత సోఫాలో కూర్చొని ఉంటుందేమో అనుకుంటాడు. ఇంట్లోకి రాగానే సుజాత సోఫాలో కనిపించలేదు. సుజాత అనుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాడు. బెడ్రూమ్ లో సుజాత పడుకొని ఉంది. ఏంటి సుజాత ఇప్పుడు పడుకొని ఉంది అనుకుంటూ సుజాత అంటూ తనను తాకాడు. అప్పుడు సుజాత ఏమీ మాట్లాడట్లేదు. ఏంటి సుజాత ఇంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిందా అని సుజాతను ఒకసారి ఇలా కదుపుతాడు. అయినా ఏమీ చల్లడం లేదు. ఏంటి అని ఒకసారి సుజాతను గట్టిగా తోస్తే తను ఇక లేదు, చనిపోయింది సుజాత. రమేష్ గొల్లుమన్నాడు. ఏమైంది నా భార్యకి? నేను నా భార్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, ఏమైంది అని అలా కూలబడిపోతాడు. అలానే బాధపడుతూ ఇలా చూడగానే అక్కడ ఒక మెడికల్ ఫైల్ కనబడుతుంది. ఆ ఫైలు తెరిచి చూస్తే అందులో సుజాతకు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉందని తనకు అర్థమవుతుంది. ఆ ఫైల్ చూసిన రమేష్ చాలా బాధపడతాడు. అయితే సుజాత రమేష్ ఓ రోజు ఆఫీస్ పని మీద వెళ్లి వచ్చాక తను చెప్పాలనుకుంటుంది తనకు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉందని. అదే సమయంలో రమేష్ తనకి డైవర్స్ ఇవ్వాలని కోరుతాడు. ఇక ఆమె గొంతు మూగబోతుంది. ఆమె చెప్పలేకపోతుంది. ఇక ఆవిడ ఆ రాత్రంతా ఆలోచించి నేను నా భర్తకు డైవర్స్ ఇస్తాను, కానీ నేను ఈ బ్రతికిన కొద్ది సమయంలో నా బాబుకి నా భర్త మీద చెడు అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఆవిడ ఆ షరతు కోరుతుంది. మనము ఈ 3 నెలలు అన్యోన్యంగా భార్యాభర్తలు మన పెళ్లైన కొత్తలో ఎంత ఆనందంగా ఉన్నామో అంత ఆనందంగా ఉండాలని తన భర్తను షరతు కోరుతుంది. దానితో తన కుమారుడు తన భర్తపై ప్రేమ పెంచుకుంటాడు. తను లేకున్నా తన నాన్నతో సంతోషంగా గడపగలుగుతాడు అని ఆలోచించుకొని సుజాత అలా కోరింది తన భర్తను. అప్పుడు అర్థమవుతుంది రమేష్ కి తన భార్య ఎందుకలా కోరుకుందో. చూసారా అండి, ఇప్పుడు రమేష్ కావాలనుకున్నా సుజాత లేదు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. భార్య అంటే తను ఎవరో మనకు తెలియదు. ఎక్కడి నుండో తన అమ్మ నాన్న, పుట్టినోళ్లను, ఫ్రెండ్స్ ని, తన ఊరిని అందరినీ వదిలేసి నువ్వే సర్వస్వం అని నీ వద్దకి వస్తుంది.
జీవితాంతము నీకు సేవ చేస్తూనే ఉంటుంది, నీకు ఒక కుటుంబాన్ని ఇస్తుంది, నీకు వారసులను ఇస్తుంది, నీకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది నీ జీవితంలో. అలాంటి ఆవిడను నువ్వు ఎంతో ప్రేమగా చూసుకోవాలి. వివాహ బంధం అనేది ఇలా కట్ అయిపోతుంది, ఒక గొడవతో కట్ అయిపోతుంది, ఒక కోపంతో కట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో కాకుండా, వివాహం అనేది మనం బ్రతికున్నంత సేపు మన లైఫ్ పార్ట్నర్ తో మనం ఉండాలి అనుకున్నప్పుడు ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా అది పెద్ద మ్యాటర్ కాదండి. అది చిన్న చిన్న విషయాలుగా మనం సర్దుకపోతాము. గోరంతని కొండంతలు చేయకుండా ఎన్ని గొడవలన్నా పడు, కానీ మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, నా భార్యతో నేను, నా భర్తతో నేను అనుకుంటూ ఆ భార్యాభర్తలు అనుకుంటే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. అంతేకాకుండా మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకు పుట్టిన పిల్లలకు ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది వస్తుందండి. ఏ కుటుంబంలోనైతే భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉంటారో ఆ కుటుంబంలోని పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంటే మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. నాకు అమ్మా నాన్న ఉన్నారు అన్న ఒక ధీమా, ధైర్యం ఉంటుంది. అదే చిన్న చిన్న విషయాలకు నువ్వే చిన్న పిల్లవాడిలా భార్యను వదిలేయడము, భార్య భర్తను వదిలేయడం చేస్తే నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లలు నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలన్నా, లైఫ్ పార్ట్నర్ కావాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఈ రోజు నువ్వు నీ కుటుంబంతో మంచిగా ఉంటేనే నెక్స్ట్ నీ పిల్లలకు కూడా ఒక కుటుంబం అనేది ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో బాగుండే అవకాశం ఉంటుందండి. నీ కోసం కాకపోయినా కనీసం నీ పిల్లల కోసమైనా భార్యాభర్తలు కలిసి ఉండడం నేర్చుకోవాలి, ప్రేమ అనురాగాలు పంచుకోవాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉండాలి. వివాహ బంధం గురించి మనము మన పిల్లలకు చెప్పగలిగే స్థితిలో ఉండాలండి. దానికోసము భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, దాన్ని అలవర్చుకోవాలి. భార్య తప్పు చేస్తుంది అనుకోండి, ఇలా చెయ్యొద్దే, దానికేం తెలుసు, పిచ్చిది, ఎందుకు అలా చేస్తుందో తెలియదు, ఇలా ఇంకోసారి చెయ్యకు అని చెప్పుకోగలిగేటట్టుగా ఆ భర్త ఉండాలి. భర్త ఏదైనా తప్పు చేస్తే ఇలా చెయ్యడం వల్ల మనకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయండి, మన కుటుంబం చేసిన తప్పు వల్ల ప్రభావితం అవుతుంది అని భార్య చెప్పుకోవాలి. భార్య చెప్పింది భర్త వినడం, భర్త చెప్పింది భార్య వినడం, ఈ ఇద్దరు ఒకరికొకరు మంచి చెడులు ఆలోచించుకోవడం వల్ల సమాజంలో ఆ కుటుంబంపై ఎలాంటి చెడు ప్రభావం కలగకుండా ఉంటుంది. చూసారా అండి, రమేష్ తన భార్యను వదులుకోవాలనుకున్నాడు, ఆ తర్వాత కావాలనుకున్నప్పుడు తను లేదు. అందుకే మనుషులు ఉన్నప్పుడే, నీ భార్య ఉన్నప్పుడే నీ కుటుంబానికి రక్షణ, నీ పిల్లల్ని చక్కగా చూసేది, నీ బాధ్యతలను తీసుకొని నీ మంచి చెడు ఆలోచించేది నీ భార్య మాత్రమే అని ప్రతి ఒక్క భర్త ఆలోచించుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందండి. నేను ఒక భర్తకే చెప్పట్లేదండి, భార్య కూడా చెప్తున్నాను. తన సంసారాన్ని చక్కగా చూసుకోవాలి, తన భర్తను, తన పిల్లల్ని అని భార్యకి ఉండాలి. ఇద్దరికి ఉన్నప్పుడే ఆ కాపురం కలకాలం సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా ఎంతో ధైర్యంగా హ్యాపీగా ఉంటారు. ఇదండి ప్రతి భార్య భర్త చూడవలసిన వీడియో. నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.